వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం ఐపీఎల్ మ్యాచ్ నెంబర్ 8 బెంగళూరు వర్సెస్ చెన్నై మ్యాచ్ రివ్యూ చూద్దాం. ఇందులో బెంగళూరు వచ్చేసి స్టార్టింగ్ బ్యాటింగ్ వచ్చింది. బ్యాటింగ్లో వచ్చేసి స్టార్టింగ్లో ఫిలిప్ సాల్ట్ ఫాస్ట్గా ఆడాడు. 16 balls 32 runs కొట్టాడు. అందులో 5 4s 1 6 ఉంది. స్ట్రైక్ రేట్ వచ్చేసి 200 స్ట్రైక్ రేట్తో కొట్టాడు. అయితే అతన్ని నూర్ అహ్మద్ అవుట్ చేశాడు. ఆ తర్వాత కోహ్లీ కూడా బాగానే ఆడాడు, కాకపోతే కొంచెం స్లో ఆడాడు. 30 balls 31, 2 4s అండ్ 1 6 ఉంది. నెక్స్ట్ వచ్చేసి పడక్కల్ వచ్చాడు. అది కోహ్లీని కూడా నూర్ అహ్మద్ అవుట్ చేశాడు. నెక్స్ట్ పడక్కల్ వచ్చేసి 14 balls 27 ఫాస్ట్గా ఆడాడు. 2 4s 2 6s, 200 స్ట్రైక్ రేట్లో ఉంది. అతను వచ్చేసి అశ్విన్ అవుట్ చేశాడు. ఆ తర్వాత పటేదార్ వచ్చేసి చాలా స్లో హాఫ్ సెంచరీ వేశాడు. రజిత్ పటేదారు 32 balls 51 runs, అందులో 3 6s అండ్ 4 4s. ఇతన్ని పత్రిన అవుట్ చేశాడు. నెక్స్ట్ లివింగ్స్టోన్ 10k అవుట్ అయ్యాడు. జితేన్ శర్మ 12k. టీమ్ డేవిడ్ లాస్ట్ ఫాస్ట్ ఆడాడు, నాట్ అవుట్ 8 balls 22 runs, 3 6s కొట్టాడు. ఇంకా వాళ్ళ స్కోర్ వచ్చేసి 196 for 7 అయింది. బెంగళూరుది టార్గెట్ అయితే బాగానే పెట్టారు. నెక్స్ట్ బ్యాటింగ్ దిగిన చెన్నై స్టార్టింగ్ నుంచి వీళ్ళు కొంచెం మామూలుగా ఆడారు, స్లోగా ఆడుతున్నారు చెన్నై. ఫస్ట్ రచన్ రవీంద్ర వచ్చేసి తను స్లోగానే ఆడుతున్నాడు. 31 balls 41 runs, అందులో 5 4s ఉన్నాయి. ఆ తర్వాత వీళ్ళు స్టార్టింగ్లో వరుసగా అవుట్ అవుతున్నాడు. త్రిపాఠి అవుట్ అయ్యాడు హజల్వుడ్ బౌలింగ్లో. నెక్స్ట్ గైక్వాడ్ కూడా తొందరనే అవుట్ అయ్యాడు. 0k అవుట్ అయ్యాడు గైక్వాడ్ కూడా. నెక్స్ట్ దీపక్ కూడా తొందరగా అవుట్ అయ్యాడు 4 runsకి. శామ్ కరణ్ కూడా తొందరగా అవుట్ అయ్యాడు 8 runs. బౌలింగ్ బాగా వేశారు బెంగళూరులో. హజల్వుడ్ బాగా వేశాడు. హజల్వుడ్ స్టార్టింగ్ త్రిపాఠి వికెట్ ప్లస్ గైక్వాడ్ వికెట్. దీపక్ కూడా వికెట్ వచ్చేసి భువనేశ్వర్ తీసుకున్నాడు. శామ్ కరణ్ వికెట్ వచ్చేసి లివింగ్స్టన్ తీసుకున్నాడు. శివం దుబే వచ్చేసి 90 runs కొట్టాడు. అతని వికెట్ వేసి దయాలు తీసుకున్నాడు. అతను రవీంద్ర జడేజా అతను వచ్చేసి 25 runs of 19 balls. అశ్విన్ లాస్ట్కి వచ్చేసి ధోని జడేజా ఇద్దరు స్లో ఆడుతున్నారు. ముందే చేతులు వేసేసారు మ్యాచ్ ఎట్లా ఓడిపోతామని చెప్పి. వీళ్ళ బౌలింగ్ అయితే బాగుంది. బెంగళూరుది బౌలింగ్ చాలా టైట్ బౌలింగ్ వేశారు. భువనేశ్వర్ కుమార్ వచ్చేసి 3 overs 20 runs. హజల్వుడ్ బాగా వేశాడు. 4 overs 3 wickets తీసుకున్నాడు, 21 runs. హజల్వుడ్ ఎస్ఆర్ కూడా బౌలింగ్ బాగానే వేశాడు, 2 wickets. లివింగ్స్టోన్ కూడా 2 wickets తీసుకున్నారు. బెంగళూరు వచ్చేసి బౌలింగ్ టైట్ చేసి గెలిచింది. బెంగళూరు 1/50 runs. ఇట్లా బెంగళూరు టాప్ పొజిషన్లో ఉంది పాయింట్స్ టేబుల్లో. ఓకే, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద క్రికెట్ IPL మ్యాచ్ రివ్యూస్.